ఒక దేశానికి పేరు ఎలా వస్తుంది ఆలోచించారా ఎప్పుడైనా? ఆ పేరుని ఆ దేశ ప్రజలే పెట్టుకుంటారా, లేకపోతే బయటి ప్రపంచం పెడుతుందా? చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం 2 అధికారిక పేర్లున్న ఒక దేశం కథను చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఇండియా, అదే భారత్ అనే పేరు వెనుకున్న కథేంటో తెలుసుకుందాం. అసలు ఒకే దేశానికి 2 అధికారిక పేర్లు ఎందుకుంటాయి? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. చూడండి, దేశం ఒక్కటే, ప్రజలు ఒక్కరే, కాని రాజ్యాంగంలో మాత్రం 2 పేర్లున్నాయి. ఎందుకిలా? దీనికి సమాధానం కావాలంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే. ఈ రహస్యం ఎక్కడో లేదు, మన భారత రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉంది. మొదట్లోనే ఆర్టికల్ 1లో చాలా స్పష్టంగా రాసి ఉంటుంది, ఇండియా అదే భారత్ రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది అని. చూశారా? ఈ ఒక్క వాక్యంతోనే దేశం తన పునాదిలోనే ఈ 2 పేర్ల కథని, 2 వేర్వేరు చరిత్రల్ని గౌరవిస్తోందని మనకర్థమవుతుంది. సరే, ముందుగా మనం ఈ గడ్డమీద నివసించిన ప్రజలు పెట్టుకున్న పేరు కథేంటో చూద్దాం. అదే భారత్ కథ. అన్నింటికన్నా చాలా పురాతనమైన, ముఖ్యమైన పేర్లలో ఒకటి భారతవర్ష. దీని అర్థమేంటంటే భరతుల దేశం. మరి ఈ భరతులెవరు? వీళ్ళు ఋగ్వేదంలో చెప్పబడిన ఒక ముఖ్యమైన ప్రజల సమూహం. అంటే ఈ పేరు నేరుగా ఇక్కడి ప్రజలతోనే ముడిపడి ఉందన్నమాట. విష్ణుపురాణం లాంటి మన పురాతన గ్రంథాలు దీనికి చాలా అందమైన, ఇంకా చెప్పాలంటే ఒక స్పష్టమైన భౌగోళిక నిర్వచనం కూడా ఇచ్చాయి. ఏంటంటే, సముద్రానికి ఉత్తరాన, మంచుకొండలకు దక్షిణాన ఉన్న దేశమే భారత. వినడానికే ఎంత బావుందో కదా ఈ వాక్యం. ఇప్పుడు ఈ మ్యాప్ చూడండి. ఆ పురాణంలో చెప్పిన మాటలకు ఇది అద్దం పడుతోంది. ఆ మంచు పర్వతాలు అంటే ఇవిగో ఉత్తరాన ఉన్న హిమాలయాలు, ఇక కింద దక్షిణాన అంతా సముద్రం. ఆలోచించండి, వేలేళ్ల క్రితమే ఎంత చక్కగా ఈ ప్రాంతపు భౌగోళిక స్వరూపాన్ని కేవలం ఒక్క వాక్యంలో వర్ణించారు. అయితే భారత్ ఒక్కటే కాదండోయ్, ఇంకా చాలా పేర్లున్నాయి. ఉదాహరణకి ఋగ్వేదంలో వాయువ్య ప్రాంతాన్ని సప్తసింధవ అనేవారు, అంటే 7 నదుల భూమి అని. ఆ తర్వాత చక్రవర్తి అశోకుడు తన సామ్రాజ్యాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవారు. దీనికి అర్థం నేరేడు చెట్ల ద్వీపం అని. అంతేకాదు, మహాభారతం లాంటి గ్రంథాల్లో కాశ్మీర, వంగ లాంటి ఎన్నో ప్రాంతీయ పేర్లు కూడా కనిపిస్తాయి. అవే ఇప్పుడు మనకు కాశ్మీర్, బెంగాల్గా తెలుసు. అంటే ఈ గడ్డకు పేర్లు పెట్టడంలో ఎంత పెద్ద చరిత్రుందో కదా. సరే, ఇప్పటిదాకా మనం ఇక్కడి ప్రజలు తమని తాము ఎలా పిలుచుకున్నారో చూశాం. ఇప్పుడు కథలో 2వ భాగానికి వద్దాం. అసలు ఈ ఇండియా అనే పేరు సంగతేంటి? దీని కథ పూర్తిగా భిన్నం. ఇది బయటి ప్రపంచం మనకు పెట్టిన పేరు. దానిదొక పెద్ద ప్రయాణమే ఉంది. ఇదే మన పజిల్లో తర్వాతి ముక్క. ఇక్కడి ప్రజలు భారత అని పిలుచుకుంటే మరి ఇండియా అనే పేరెక్కడ్నుంచొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం ఒక నదితో మొదలవుతుంది. అంతా ఇక్కడే మొదలైంది, ఈ సింధు నదితో. దీన్నే మనం ఎప్పుడూ ఇండస్ నది అని కూడా పిలుస్తాం. మన ఉపఖండానికి వాయువ్యంలో ఉన్న ఈ నదే ఇండియా అనే పదానికి మూలం. భౌగోళికంగా, భాషపరంగా కూడా ఒక పదం చేసిన ప్రయాణమిది. వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఎలా మారిందో చూడండి. మొదట సంస్కృతంలో సింధూ, అక్కడినుంచి పర్షియాకు వెళ్ళినప్పుడు వాళ్లు సాని హాలా పలికారు. దాంతో అది హిందూ అయ్యింది. ఆ తర్వాత గ్రీకుల దగ్గరకొచ్చేసరికి వాళ్లు హాను పలకలేక దాన్ని వదిలేసి ఇండోయ్ అన్నారు. చివరికి లాటిన్ మీదుగా ఇది ఇంగ్లీష్లోకి ఇండియాగా స్థిరపడిపోయింది. చూసారా, ఒకే పదం ఎన్ని మలుపులు తిరిగిందో. ఈ చిన్న మార్పు చాలా కీలకం. సంస్కృతలాని సాశబ్దం పర్షియన్ భాషలో హాశబ్దంగా మారింది. అందుకే సింధు హిందూ అయ్యింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో పర్షియన్లకు హిందూ అంటే మతం కాదు, కేవలం సింధూ నదికి అవతలమున్న ప్రదేశం అంతే. ఒకసారి ఈ ప్రయాణాన్ని టైంలైన్లో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో పర్షియన్లు సింధుని హిందూ అన్నారు. దాదాపు 300 ఏళ్ల తర్వాత గ్రీకులు దీన్ని ఇండోయ్గా మార్చారు. తర్వాత చైనీయులు ఇంటూ అని పిలిచారు. ఇక క్రీస్తు శకం 200 నాటికి పర్షియన్ శాసనాల్లో హిందూస్థాన్ అనే పదం కూడా వాడుకలోకొచ్చింది. అంటే ఈ పేరు చరిత్రలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంది, మారుతూనే ఉంది. అలా మన ముందు ఇప్పుడు 2 పేర్లున్నాయి. 2 పేర్ల వెనక 2 వేర్వేరు కథలున్నాయి. మరి 2 ఒకే దేశంలో ఎలా కలిశాయి? ఒకసారి ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. భారత్, ఇది ఈ గడ్డమీది ప్రజలిచ్చుకున్న పేరు.
మన ఇతిహాసాల్లో పురాణాల్లో లోతుగా పాతుకుపోయిన పేరు. మరోవైపు ఇండియా. ఇది బయటినుంచి వచ్చిన ప్రయాణికులు పెట్టిన పేరు. ఒక నది పేరుతో మొదలై రకరకాల భాషలు దాటుకుంటూ వచ్చిన పేరు. ఒకే దేశం, కాని రెండు చరిత్రలు. ఇక్కడే ఈ కథకి ఒక అద్భుతమైన ముగింపు దొరుకుతుంది. స్వాతంత్ర్యం వచ్చాక మన రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు మనవాళ్లు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోలేదు. బదులుగా ఈ రెండు గొప్ప చరిత్రల్నే గౌరవించాలని నిర్ణయించుకున్నారు. అందుకే మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్లీ అక్కడికే వచ్చాం. రాజ్యాంగంలోని ఆ మొదటి వాక్యం ఇండియా అదే భారత్ అనేది ఏదో అయోమయం కాదు, అదొక ఐక్యతా ప్రకటన. ఈ గడ్డ యొక్క పూర్తి కథను, అంటే ఇక్కడి ప్రజలు చెప్పిన కథను, బయటి ప్రపంచం చెప్పిన కథను రెండింటినీ కలిపి నిలబెట్టే ఒక గొప్ప ప్రకటన అది. ఈ కథంతా విన్నాక ఒక ప్రశ్న వస్తుంది. అసలు పేర్లకు ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకంటే అవి కేవలం పిలవడానికే కాదు. ప్రతి పేరు వెనుక ఒక చరిత్ర, ఒక భౌగోళికం, ఒక గుర్తింపుంటాయి. ఇది మనల్ని చివరిగా ఒక ఆలోచన దగ్గర వదిలేస్తుంది. ఒక దేశం పేరు వెనకే వేల ఏళ్ల కథ ఉన్నప్పుడు మరి మన చుట్టూ ఉన్న ప్రదేశాల పేర్ల వెనుక ఇంకెన్ని కథలు దాగి ఉంటాయో కదా. మనం రోజూ తిరిగే వీధులు, మనం ఉండే ఊరి పేరు, వాటి వెనుక ఉన్న కథేంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా?